అందరికీ నమస్కారం. స్వాగతం శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి. ఇప్పుడు మనం చూస్తోంది ఇంటి పక్కన సౌత్ రోడ్డు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు. ఈస్ట్ సౌత్ కార్నర్, మెయిన్ ఫేస్ ఈస్ట్ 30 అడుగులు, పక్కన సౌత్ రోడ్డు 30 అడుగులు, కార్నర్ బిట్. ఇది 160 గజాలు, 32 వెడల్పు, 45 పొడవు. కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము. ఇది మెయిన్ రోడ్డు. ఇంట్లో ఉంటే మనకి మెయిన్ రోడ్డు కనపడతా ఉంటుంది, హైవే. ఇది పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్, మెయిన్ ఫేస్ ఈస్ట్ ఫేస్. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ లోపలికి వెళ్తే హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము. ఇది నార్త్ డోరు. విశాలమైన హాల్లోంచి మనం డైనింగ్లోకి వెళ్తున్నాం. లెఫ్ట్ తిరిగితే డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో లెఫ్ట్ సైడ్న పూజ గది, ఓపెన్ కిచెన్. ఇది పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి ఈస్ట్కి కూడా బయటికి డోర్ ఉంది. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. G+1 4 BHK. ఇది స్టెప్స్ మీద నుంచి పైకి వెళితే పైన పార్కింగ్, పైన అంతా బాల్కనీ, గోడలకు వేసిన టైల్స్. చాలా బాగుంటుంది ఇల్లు. ఈస్ట్ ఫేసు, కార్నర్ బిట్టు, పక్కన సౌత్ రోడ్డు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు. కింద 1300 SFT, పైన ఒక 1350 SFT, 1300 దాకా వస్తుంది. మొత్తం 2600 SFT దాకా వస్తుంది. ఇది ECIL రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో. మన ఇంట్లో ఉంటే మెయిన్ రోడ్డు కనపడతా ఉంటుంది, షాపింగ్ మాల్స్ కనపడతా ఉంటాయి. ఇప్పుడు రాంపల్లిలో పెద్ద రోడ్లు చేశారు, 150 అడుగుల రోడ్లు. రైల్వే స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత, చర్లపల్లిలో రైల్వే స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు అసలు దీని రూపురేఖలే మారిపోయాయి కాబట్టి, ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. ముందు ఈ రేట్లలో మనకి దొరకవు. సేమ్ పైన కూడా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్. ఇది కామన్ వాష్రూమ్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. పైన 2 బెడ్రూమ్లు, కింద 2 బెడ్రూమ్లు చూసాం. ఇది మెయిన్ హాల్ పైన. దీని బడ్జెట్ 1,30,00,000.